అందరికి నమస్కారం అండి. జీవితంలో మనం ఎదగాలనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు, ఎంతోమంది అవమానించటాలు, మనం ఒక్కో మెట్టు ఎక్కేటప్పుడు ఎనకాల ఉండి ఎవడో ఒకడు మనల్ని వెనక లాగుతా ఉంటాడండి. వెనక్కి లాగిందే కాకుండా మన మీద ఎప్పుడు వాడు ఏడుపు, ఎప్పుడు మనల్ని దిగదారుద్దామా, ఎప్పుడు మనల్ని కుంగదీద్దామా, ఎప్పుడు మనల్ని తొక్కుదామని చెప్పి వాడు కోతికాడ గుంటనక్కలాగా ఎదురు చూస్తూ ఉంటాడండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటిగా నేను చెప్పేదేంటంటే, ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను దేని గురించి చెప్తున్నాననేది మీకు అర్థమైద్ది. కాబట్టి ఎవరు కూడా సగం వరకు చూసి మీరు వెళ్ళిపోవద్దు దయచేసి. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద వాళ్ళ ఎదుగుదలకు ఏ విధంగా అడ్డుపడుతున్నారనేది ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలు చూపిస్తా, వినిపిస్తా. ఒకసారి చూడండి. ఈయన ఏమంటాడో. హరిహర వీరమల్లు గేమ్ చేంజర్ విశ్వనాథ ఏ ఒక్క సినిమా హిట్ అయినా ఇతనికి పని పాట ఏమీ లేదు. అసలు ఇంత ఆక్రోశం ఎందుకు, ఇంత కుళ్ళెందుకు ఈ కుటుంబం పైన? అటు గేమ్ చేంజర్ సినిమా హిట్ అయినా, ఇటు హరిహర వీరమల్లు సినిమా హిట్ అయినా, అటు విశ్వంబర సినిమా హిట్ అయినా సరే, ఈ సినిమాలు ఏ సినిమా హిట్ అయినా సరే ఇంకోసారి నేను స్క్రీన్ పైన నేను కనబడను అంటాడు. అంటే కొన్ని ఛానల్లో ఇతను ఇంటర్వ్యూ తీసుకుంటా ఉంటాడు ఈ పనికిమాలోనే. ఇతని పేరు దాసరి విజ్ఞాన్. నాకు తెలియకడుగుతున్న ఈ కుటుంబం పైన ఇంత కుళ్ళెందుకు నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సినిమాలు రిలీజ్ అవ్వటానికి, ఈ సినిమాలు హిట్ ఫ్లాప్ అవ్వటానికి ఇతనికి ఏం సంబంధం? ఒకసారి చూడండి. ఈ సినిమా అంటే ఈ ఫ్యామిలీలో ఎవరి సినిమా అయినా సరే, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గారి ఈ సినిమాలు ఏ సినిమా హిట్ అయినా సరే ఇతను ఇంకోసారి స్క్రీన్ పైన కనబడ్డాట. అంటే ఇంత విసంగకటం, మాటలల్లో ఇంత విసంగకటం ఇంకా నేను చెప్పట్లేదు. కానీ ఆ వీడియో మొత్తం ఒకవేళ చూపించినట్లయితే ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉంటాడంటే ఆయన. మెగా ఫ్యామిలీ పైన ఇంత కుళ్ళెందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఇది సినిమా రిలీజ్ అయితే ఇతనికి ఎందుకు, సినిమా రిలీజ్ అవ్వకపోతే ఇతనికి ఎందుకు, సినిమా హిట్ అయితే ఇతనికి ఎందుకు, సినిమా హిట్ అవ్వకపోతే ఇతనికి ఎందుకు, ఫ్లాప్ అయితే ఇతనికి ఎందుకు, యావరేజ్ అయితే ఇతనికి ఎందుకండి ఇంత ఆక్రోషణ? అదే ఒక అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయినా, బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయినా, ఘట్టమనేని మన మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయినా, ప్రభాసు ఇష్టంటి వాళ్ళ సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఇంత టార్గెట్ చేయరు. మరి కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, అతని తనయుడు రామ్ చరణ్ తేజ సినిమా మీద ఇంత టార్గెట్ ఎందుకు చేస్తారని నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఒక రాజకీయ రంగంలోనూ, అంతేకాకుండా ఒక సినీ రంగంలో ఎక్కువ తొక్కేద్దామని చెప్పి చూస్తారండి. ఇంతకుముందు నేను ఒకప్పుడు వినేవాడిని, అరే ఒక హీరో ఎదగకపోవడం కారణం పై హీరోలు తొక్కుతూ ఉండేవాళ్ళు అని. అంటే చిన్న చిన్న హీరోలు ఏదైనా సినిమా అనేది హిట్ అయింది అనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళకి సినిమా అవకాశాలు రాకుండా తొక్కుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి నేను ఒకప్పుడు వినేవాడిని. కానీ సోషల్ మీడియా పుణ్యాన ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎవరు కూడా తొక్కట్లేదండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, మన తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు రావాలి, జనాలు సినిమాలు చూడటం చాలా తగ్గిపోయింది, జనాల్ని సినిమా థియేటర్లోకి రావాలి అంటే పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరో సినిమాలు కూడా రావాలని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే ఎవరన్నా చిన్న చిన్న సినిమాలు ఒకవేళ రిలీజ్ అయితే పెద్ద పెద్ద హీరోలు కూడా వెళ్ళి, అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు, అట్లాగే ప్రభాసు, వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ సినిమాలకు ప్రమోట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ సినిమా ఈవెంట్లు ఏమన్నా చేసినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి ఎంకరేజ్ చేస్తున్నారనమాట. కానీ ఎవరు కూడా వాళ్ళు తొక్కట్లే. సినిమా ఇండస్ట్రీ ఇంకా నిలబడాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఈ సోషల్ మీడియా పుణ్యాన, ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు పుట్టగొడుకులా పుట్టుకొచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి నిజంగా దండం పెట్టాలండి. ఇన్ని అవమానాలతోని, ఇన్ని ఇబ్బందులతోని అవమానిస్తున్నా, తిడుతున్నా, మీ ముందే మిమ్మల్ని చీదరిస్తున్నా, సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అంటున్నా సరే మీ గుండె నిజంగా గట్టిదండి. మీ తమ్ముళ్లను, మీ చెల్లెళ్లను, మీ పిల్లలను, అలాగే మీ తల్లిదండ్రులను చూసుకుంటూ మీరు ఈ రోజున ఈ స్టేజ్లో నిలబడ్డారంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలబడ్డారంటే దట్ ఈస్ గ్రేట్ అండి. అంతేందుకంటే నిన్నగాక మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా, ఆ సినిమాకి ఏమైందండి? ఎంతమంది ఆ సినిమా మీద దొంగ రివ్యూలు ఇచ్చారు, ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా చెత్త, ఈ సినిమా చూడకండి, ఈ సినిమాలో ఉంది పవన్ కళ్యాణ్ గారు కాదు, ఏఐ ద్వారాగా చాలా వరకు చిత్రీకరించారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని లేకుండానే పవన్ కళ్యాణ్ గారి పోలికలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని తీసుకొచ్చి ఈ సినిమా కొంతవరకు షూటింగ్ చేశారు, వీళ్ళ దెబ్బకు తట్టుకోలేకనే కృష్ణ గారు వెళ్ళిపోయారు అని చెప్పి ఎన్ని రూమర్సు, ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు. ఈ సినిమాను చూడొద్దు 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 అని చెప్పి సినిమాను మొత్తం కూడా చంపేద్దామని చెప్పి ప్రయత్నించారు. వాళ్ళందరికీ సమాధానంగా ఈ రోజున కలెక్షన్ల వర్షం గుర్తుంది ఆ సినిమా. ఒక మంచిని పాడు చేద్దామంటే అది ఒకసారి సక్సెస్ అవ్వచ్చు, 2 సార్లు సక్సెస్ అవ్వచ్చు, అంతేగాని జీవితాంతం సక్సెస్ కాలేరు. ఎప్పుడు చెడు కిందే ఉంటుంది, మంచి పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీకు చెప్పడం మర్చిపోయా, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఒక పెద్ద షాకింగ్ విషయం తెలిసింది. అది అప్పుడప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. అదేంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక థియేటర్ని
వైసీపీలో ఉన్న ఒక నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా జూలై 24వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఆ థియేటర్లో ఉన్న టికెట్లు మొత్తం కూడా ఆయన బుక్ చేసేసుకున్నాడండి. బుక్ చేసుకొని ఏ రకంగానైతేనే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి జనాలు అనేది రాకుండా చేయాలి, ఇది సోషల్ మీడియాలో పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆ థియేటర్లో ఎన్ని టిక్కెట్లు అయితే ఉన్నాయో అన్ని టిక్కెట్లు కూడా కొనేసుకొని అతను ఒక్కడే మచ్చు తునకలాగా ఒక 10 మందినో 15 మందినో ఆ థియేటర్లోకి పంపించేసిందట. పంపించేసిన తర్వాత సరే సినిమా ఆడుతుంది. ఈ 15 మంది అంటే అక్కడొకరు 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 థియేటర్లో కుర్చీలు కానొస్తున్నాయి కానీ జనాలు కాని రాట్లే. తిప్పి కొడితే 15 మంది ఉన్నారు. కానీ సినిమా మొత్తం మీద ఆ టిక్కెట్లు మొత్తం కూడా బుక్ అయిపోయినట్టు ఉన్నాయి. అంటే హౌస్ఫుల్ అయినట్టుగా సినిమా టిక్కెట్లు అదంతా చూపిస్తుంది. వీటి థియేటర్లో చూస్తే జనాలు లేరు. ఇతని గారు ఏం చేశారటంటే అది వీడియో తీసి ఇది చూసారా, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా లైక్ చేయట్లే, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎవరు కూడా రావట్లే, ఈ సినిమాలో దమ్ము లేదు కాబట్టి ఎవరు కూడా సినిమా టిక్కెట్లు అనేది కొనుక్కోలేదు, ఒక 10 నుంచి 15 మంది దాకా ఈ సినిమా థియేటర్లోకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాపు అటర్ ఫ్లాపు అని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టినట్టండి. అసలు నాకు తెలియకడుగుతున్నా ఇంతటి విషప్రచారం ఎందుకు? అతన్ని రాజకీయంలోనూ కూడా తొక్కేద్దామని చెప్పి చూశారు. గతంలో చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అతను కేవలం అతన్ని రాజకీయంలో తొక్కేయబట్టి అవమానించబట్టి ఏదో మంచి చేద్దామని చెప్పేసి ఆ రోజున చిరంజీవి గారు వచ్చినా కానీ అతన్ని మాటలు అని 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 పూర్తిగా అతన్ని రాజకీయం నుంచి తప్పుకునేదాకా చేశారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇటు సినిమాలు తొక్కేద్దామని చెప్పి చూస్తున్నారు, అట్లాగే రాజకీయ భవిష్యత్తును కూడా పాడు చేద్దామని చెప్పి చూశారు. నేను సినిమా విషయానికి వచ్చినట్లయితే అసలు హరిహర వీరమల్లు అది వాస్తవంగా చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. నేను 2 సార్లు చూశాను. నచ్చకపోతే వాస్తవంగా అయితే నేను సినిమా కూడా పోను. ఎందుకంటే అది ఎవరికి అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, అది చాలా మందికి తెలియని కథ కాబట్టి నేను 2 సార్లు చూడాల్సి వచ్చింది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంత ఆక్రోషణ, ఇంత కుళ్ళు ఒక సినిమాపై తిప్పి కొడితే కొన్ని రోజులు ఆడేసి వెళ్ళిపోయింది. తర్వాత ఓటీటీలోకో టీవీలోకో తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. చాలామంది ఈ సినిమా పైన సోషల్ మీడియాలో విషప్రచారం చేసి ఈ సినిమాల కలెక్షన్లో మొత్తం కూడా డౌన్ చేద్దామని చెప్పి ప్రయత్నించారు. అంటే ఒక థియేటర్ మొత్తం తీసుకోవడం, సొంతగా టికెట్లు ఈలే కొనుక్కోవడం, అసలు లేకపోతే బాగోదని ఎవరికైనా అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో ఒక 10 నుంచి 15 మందిని ఆ థియేటర్లకు పంపించి చూసారా ఈ సినిమా థియేటర్ మొత్తం ఖాళీయే అని సినిమా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్క కుర్చీని చూపించి అంటే నేల నుంచి బాల్కన్ దాకా మొత్తం కూడా చూపించి చూసారా ఈ సినిమాకి ఎవరు రాలేదు, ఈ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది కాబట్టి ఎవరు రాలేదు, కనీసం అతని అభిమానులు కూడా రావట్లేదని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారండి. అయినా ఈ రోజున కనక వర్షం గుర్తుంది, బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికైనా చిరంజీవి గారికైనా కొండంత అండ తన అభిమానులే. వీళ్ళ పైన అంటే సినిమాల పైన కావచ్చు లేకపోతే రాజకీయ పరంగా కూడా కావచ్చు, ఎప్పుడైతే వీళ్ళ పైన ఇటువంటి చెడ్డ ప్రచారాలు జరుగుతాయో వాటిని తిప్పి కొట్టడానికి అభిమానులు రెడీగా ఉంటారు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.